ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా అద్భుతం అని చెప్పాలి. ఎక్కడా కూడా సజావుగానే ఎన్నికలైతే సాగాయి, ప్రశాంతంగానే పోలింగ్ ముగిసింది. జరిగిన ఘటనలు, వివాదాలు, గొడవలు, దాడులు ఇవన్నీ కూడా చెదురుమదురు ఘటనలుగానే చూసుకోవాలి అనేది చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలించుకుంటే ఒకప్పుడైతే మొన్న మధ్య 2014 ఎన్నికల సమయంలో కోడెల శివప్రసాద్ నియోజకవర్గం ఆయన పోటీ చేసిన సత్తెనపల్లి లాంటి చోట్ల అక్కడ జరిగిన వివాదాలు అంటే వెనక తరిమి కొట్టడం ఇలాంటి సందర్భాలు చూసాం. అంతకుముందు అయితే రాళ్ల దాడులు, బాంబుల దాడులు, గాల్లో కాల్పులు ఎన్నో చూసాం. అవన్నీ చూసిన సీనియర్లు చెప్తున్నమాట. ఇప్పుడు చూసుకుంటే అప్పుడు చాలా చోట్ల మళ్ళీ రీపోలింగు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఒక రకంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన గొడవలు, వివాదాలు, వాటి వల్ల మళ్ళీ రీపోలింగ్ పెట్టడం, ఇవన్నీ మళ్ళీ జనం అందరూ బయటకు వచ్చి ఓట్లు వేయాలని చెప్పడం ఇదన్నీ. కాకపోతే ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఒక్క పోలింగ్ బూత్ దగ్గర కూడా రీపోలింగ్ పెట్టే పరిస్థితి రాలేదు. అంటే ఎన్నికల కమిషను ఎంత కట్టుదిట్టంగా, ఎంత భద్రతాపరమైన చర్యలు తీసుకుంటూ, నిర్ణయాలు తీసుకుంటూ సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఒక పక్క భారీగా వస్తున్న జనం, ఒక పక్క తట్టుకోలేని ఎండ అయినా సరే జనాలతో ప్రశాంతంగా ఓట్లయితే వేయించారు. ఆ ఎన్నికల ప్రక్రియనైతే పూర్తి చేశారు. ఒక రకంగా గత ఎన్నికలు పోల్చి చూస్తే కనుక ఇప్పుడు చాలా టఫ్ సిచ్యువేషను. మొత్తం 3 పార్టీలు కలిసి కూటమిగా కట్టే ఎవరు ఎటువంటి విధ్వంసాలకైనా, ఎటువంటి వివాదాలకైనా పాల్పడవచ్చు, ఎటువంటి అల్లర్లకైనా సిద్ధపడవచ్చు. కానీ ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం, చాలా చోట్ల వివాదాలు జరుగుతుంటే ఇమీడియట్గా అక్కడ ఉన్న నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడం, వాళ్ళని కంప్లీట్గా తమ అధీనంలోకి తీసుకోవడం, కేసులు పెట్టడం, ఇవన్నీ. అంటే వివాదం మొదలవుతుంది అనగానే ఇమీడియట్గా దాన్ని కట్టడి చేసే ప్రయత్నంతో ఒక పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు అధికారులు. అలాగే పోలింగ్ నిర్వహించిన అధికారులు కానీ, ప్రొసీడింగ్ ఆఫీసర్స్ కానీ, చాలామంది ఇప్పుడు ఉద్యోగులే చాలామంది అధికారులుగా మారుతారు. కానీ వాళ్ళ నుంచి ఏమైనా థ్రెట్ వస్తుందేమో రకరకాల ప్రచారాలు అయితే ముందు జరిగినాయి. కానీ అటువంటి ఇబ్బందులు ఏమీ జరగలేదు. కనీసం ఎక్కడ రిగ్గింగ్ జరిగిన దాఖలాలు కూడా లేవు. ఎక్కడా కూడా పక్క ప్రాంతాల నుంచి బస్సుల్లో భారీగా తరలిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు, ఇటువంటి ఫిర్యాదులు కూడా లేవు. అటు ఆ పార్టీ ఫిర్యాదు చేయలేదు, టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఫిర్యాదులు రాలేదు, ఇటు వైసీపీ నుంచి కూడా ఫిర్యాదులు రాలేదు. అంతా ప్రశాంతంగా ఉంది అంటే ఖచ్చితంగా సజావుగా ఎన్నికలు నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ సక్సెస్ అయిందని చెప్పాలి.